కృష్ణా జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలు శృతిమీరుతున్నాయి. కృష్ణానది పరివాహక ప్రాంతంలో నిబంధనలకు తూట్లు పొడిచి అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్నారు. ప్రధానంగా పామర్రు నియోజకవర్గంలో ఇసుక మాఫియాను అధికార పార్టీకి చెందిన 3 నేతల సిండికేట్గా ఏర్పడి నిర్వహిస్తున్నారు. రీచ్లకు నామమాత్రపు అనుమతులు తీసుకుని వాటిని ఎక్కడా పాటించకుండా రెయిన్బౌళ్లు ఇసుక తోడేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధి అండదండలతోనే ఇదంతా జరుగుతోందనే చర్చ పొలిటికల్ వర్గాల్లో నడుస్తోంది. కృష్ణా జిల్లా పామర్రు అక్రమ ఇసుక రవాణా దందాకు అడ్డాగా మారింది. ఇక్కడ కృష్ణానది గర్భానికి తూట్లు పొడిచి ఇసుక మాఫియా తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ అత్యధిక ఇసుక రీచులు ఉండటంతో స్థానికంగా ఉన్న అధికార పార్టీ నేతలు వీటిని తమకు ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నారు. పేరుకు అనుమతులు తీసుకుని నిబంధనలను తుంగలో తొక్కి అడ్డంగా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్నారు. నియోజకవర్గం పరిధిలో రొయ్యూరు, లంకపల్లి, తోట్లవల్లూరులో ఇసుక రీచ్లు ఉన్నాయి. ఈ మూడింటికి కూడా అనుమతులు తీసుకున్న ఇసుక మాఫియా అనుమతుల పేరుతో అడ్డగోలుగా ఇసుకను తోడేస్తోంది. ప్రభుత్వం చెబుతున్న ఉచిత ఇసుక పథకం స్కీమ్ కనిపించదంటే పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. రేయింబవళ్లు ఇక్కడ ఇసుక అక్రమ రవాణా చేస్తున్న టిప్పర్లు స్థానిక గ్రామస్తుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. అనుమతి లేకుండా చాగంటిపాడులో అర్ధరాత్రి ఇసుక అక్రమ రవాణాను సిండికేట్ నిర్వహిస్తోంది. పామర్రు నియోజకవర్గం ఎమ్మెల్యేగా వర్ల కుమార్ రాజా టీడీపీ నుంచి తొలిసారిగా గెలిచారు. ఆయన అనుచర వర్గం కనుసన్నల్లోనే అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. 3 రీచ్లలో ప్రస్తుతం రొయ్యూరు, లంకపల్లి రీచ్లను ఇసుక మాఫియా నిర్వహిస్తోంది. ఈ 2 రీచ్లకు మధ్య ఉన్న తోట్లవల్లూరు రీచ్ను కావాలనే సిండికేట్ సభ్యులు తెరవటం లేదని తెలుస్తోంది. ప్రభుత్వం లోడింగ్ ఛార్జీలు చెల్లించి ఉచితంగా ఇసుకను తీసుకువెళ్లాలని చెబుతుంటే ఇక్కడ రీచుల్లో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఇక్కడ లారీ ఇసుక లోడింగ్ చేయాలంటే 8 నుంచి 12 వేల వరకు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మైనింగ్ జరగాల్సి ఉండగా అర్ధరాత్రి వేళల్లో కూడా వందల సంఖ్యలో టిప్పర్లు రాకపోకలు సాగిస్తున్నాయి. కళ్ల ముందే నిబంధనలకు విరుద్ధంగా అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నా పోలీసులు, మైనింగ్, రెవెన్యూ అధికారులు మాత్రం పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ఈ రీచ్ల నుంచి రోజుకు 100 నుంచి 150 వరకు లారీల ఇసుక అక్రమంగా రవాణా జరుగుతోంది. ఎమ్మెల్యేకు సన్నిహితులమని చెప్పుకుంటూ అధికార పార్టీకి చెందిన మండల స్థాయి నేతలు 3 ఈ వ్యవహారాలను చక్కబెడుతున్నట్టుగా సమాచారం. ప్రతి రీచ్ను ఒకరు తమ ఆధీనంలో ఉంచుకొని ఇసుకను తోడేస్తున్నారు. సురేష్ అనే వ్యక్తి ఈ ఇసుక సిండికేట్లో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది. లారీల్లో ఇసుక ఓవర్లోడింగ్ చేసి డబ్బులు దండుకుంటున్నారు. పరిమితికి మించి భారీ వాహనాలతో ఇసుకను తవ్వుతూ కృష్ణానది గర్భాన్ని ఖాళీ చేస్తోంది మాఫియా. ప్రభుత్వ ఉచిత ఇసుక పథకం ఉంది కదా అని వస్తున్న వారి నుంచి వేలల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఉచిత ఇసుక పథకాన్ని తమకు కాసులు కురిపించే పథకంగా మార్చుకున్న ఇసుక మాఫియాపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.